సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని 5వ వార్డు నాగమయ్య గుడికి వెళ్లే దారి బురదమయంగా మారడంతో కాలనీవాసులు బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. గతంలో సీసీ రోడ్డు వేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కొద్దిపాటి వర్షం వచ్చినా రోడ్డు బురదమయంగా మారడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఖమ్మం నగరంలోని రోడ్లు గుంతలు పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు కూడళ్లలో రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరి వాహనాలు కింద పడుతున్నాయి. లోతు ఎక్కువగా ఉన్న చోట వాహనాలు, బైక్లు కింద పడి వాహనదారులు గాయాల పాలవుతున్నారు. నగరంలోని బోనకల్లు రోడ్డు, ప్రకాష్ నగర్, కాల్వొడ్డు, ఎన్టీఆర్ కూడలి తదితర ప్రాంతాల్లో రోడ్లపై గోతులు ఏర్పడ్డాయి. వీటితో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి గోతులు పూడ్చాలని కోరుతున్నారు. చిన్నపాటి వర్షానికే కరీంనగర్ వేములవాడ రహదారిపై వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లోని రహదారిపై రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికే భారీగా నీరు చేరింది. రోడ్డు కనిపించక వాహనాలు నీటిలో నుంచి వెళ్లడంతో బోల్తా పడ్డాయి. గుంతల్లో ఆగిపోయిన కార్లను ఇతర వాహనాలతో బయటకు తీశారు. ఆర్టీసీ బస్సు గుంతలో ఇరుక్కుపోవడంతో క్రేన్ సహాయంతో బయటకు లాగారు. ఒకవైపు రహదారి ఇలా ఉండడంతో మరోవైపు నుంచి మాత్రమే వాహనదారులు ప్రయాణించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కాలువకు ఓ ఇంటి యజమాని అడ్డుకట్ట వేయడంతో సమస్య తలెత్తింది. శాశ్వతంగా మురుగునీటి కాలువ నిర్మిస్తే సమస్య తీరుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. बोला दिया ना